విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మల్కాపురం విశ్వకర్మ దేవాలయ ప్రతిష్ట ప్రారంభోత్సవంలో పాల్గొని తాడోజు శ్రీకాంత్ రాజ్ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య అతిథులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ పర్పటి నరేష్. దేవతానాం బృహస్పతయైదం నమః భూ స్వాహ పృథివ్యాయిదం నమః భువ స్వాహ అద్వైతం నమః స్వ స్వాహ. కూర్చున్నారో ఆసీనులై ఉన్నారు అందరూ కూడా విచ్చేసి అతిథులు ఎవరు వచ్చినా వాళ్ళని సాదరంగా ఆహ్వానించి గౌరవించి వాళ్ళతో ఒక ఫోటో దిగి వాళ్ళని గౌరవించవలసిందిగా కమిటీ తరపున వేడుకుంటున్నారు. వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అదితే నమగ్రస్త ఓం అనుమతే నమగ్రస్త. దక్షిణం నుంచి ఉత్తరానికి ఇలా నీళ్లను ప్రోక్షించండి. ఓం సరస్వతే నమః. ఇలా మళ్ళీ పశ్చిమం నుంచి తూర్పుగా ఉత్తరం వైపుగా ప్రోక్షణ చేయండి. హోమగుండం చుట్టూ కూడా నీళ్లు ప్రోక్షించండి. ఓం సరస్వతే నమగ్రస్త ఓం దేవత విదుప్రదువా ఇది సమంతదః. ఇప్పుడు ఆ యొక్క యజ్ఞ మహోత్సవం కూర్చున్నారో ఆసీనులై ఉన్నారు అందరూ కూడా విచ్చేసి అతిథులు ఎవరు వచ్చినా వాళ్ళని సాదరంగా ఆహ్వానించి గౌరవించి వాళ్ళతో ఒక ఫోటో దిగి వాళ్ళని గౌరవించవలసిందిగా కమిటీ తరపున వేడుకుంటున్నారు. వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అదితే నమగ్రస్త ఓం అనుమతే నమగ్రస్త. దక్షిణం నుంచి ఉత్తరానికి ఇలా నీళ్లను ప్రోక్షించండి. ఓం సరస్వతే నమః. ఇలా మళ్ళీ పశ్చిమం నుంచి తూర్పుగా ఉత్తరం వైపుగా ప్రోక్షణ చేయండి. హోమగుండం చుట్టూ కూడా నీళ్లు ప్రోక్షించండి. ఓం సరస్వతే నమః ఓం దేవత విదుప్రదువా ఇది సమంతదః. ఇప్పుడు ఆ యొక్క యజ్ఞ మహోత్సవం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా సవిత్రే నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా సవిత్రే నమః. అథ పంచాక్షభాగాంజోతి అర్చక స్వామి ఇచ్చేస్తారు. ఒక్కొక్క హోమగుండం దగ్గరికి మీరందరూ కూడా శ్రద్ధగా కూర్చోండి. పంచాజభాగాలు 5 ఆహుతులు ఇస్తారు అర్చక స్వాములు. మీరు శ్రద్ధగా నమస్కరిస్తూ ఉండండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచత్వేనాగ్నిగృహీత్వ ఓం ప్రాచీనికాగ్నిర్దేవతాగ్నిగృహ సదిశాం దేవం దేవతానామృచ్చతో యోమై తస్య దిశో విదాసతే స్వాహా దేవతానామగ్నేయం నమః. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచత్వేనాగ్నిగృహీత్వ ఓం దక్షిణాదికో ఇంద్రో దేవతాయింద్రగో సదిశాం దేవం దేవతానామృచ్చతి యోమై ఏకం ద్వే త్రీణి చత్వారి పంచత్వేనాగ్నిగృహీత్వ ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిర్దేవతా బృహస్పతిగో సదిశాం దేవం దేవతానామృచ్చతో యోమై తస్య దిశో విదాసతే స్వాహా దేవతానాం బృహస్పతయైదం నమః భూ స్వాహ పృథివ్యాయిదం నమః భువ స్వాహ అద్వైతం నమః స్వ స్వాహ. మీకు ఉన్నటువంటి ద్రవ్యాలు ఇస్తరాకులో ద్రవ్యాలు ఉంచారు కదా, ఆ ద్రవ్యాల్లో ఒక్కసారిగా ఆజ్యం వడ్డించండి. ఆడవాళ్ళు తీసుకోండి, మగవాళ్ళు మాత్రమే ఆజ్యం వడ్డించాలి. అయ్యా మీరు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫోటో దిగవలసిందిగా కమిటీ వారి విజ్ఞప్తి. మగవాళ్ళు ఆజ్యాన్ని వడ్డించండి. ఆడవాళ్ళు ఆ యొక్క హోమ ద్రవ్యాన్ని వడ్డిస్తారు. మీ చూపుడు వేలు, చిటికెన వేలు వదిలేసి బొటన వేలు, మధ్య 2 వేలు ఇలా కలపండి 3గా. ఆడవాళ్ళు ఈ 3 వేలతో నన్ను చూడండి. ఎవరైనా చూసిన వాళ్ళు మీ పక్క వాళ్ళకు చెప్పండి. ఈ 3 వేలతో వడ్డించాలి హోమ ద్రవ్యాన్ని. అయ్యా ఈ పాటలు బంద్ చేయండి, కంటిన్యూ చేసుకుందాం. అలాగే ఆడవాళ్ళు ద్రవ్యాన్ని ఈ 3 వేలతో వడ్డించాలి. ఇలా అభిముఖంగా వడ్డించండి. మగవాళ్ళు ఎప్పుడైతే నేను స్వాహ అని చెప్తానో ఆజ్యం వడ్డించాలి. స్వాహ చెప్పిన తర్వాత ఆజ్యం వడ్డించిన తర్వాత తదనంతరం
వెంటనే ఆ యొక్క ద్రవ్యాన్ని ఆడవాళ్ళు వడ్డించాలి కొద్ది కొద్దిగా. ఈ 3 వేలకు చివరిన ఎంత వస్తుందో ఆ విధంగా ఆ కొద్దిగా తీసుకొని ఇలా పిడికి పట్టి అందులో వేయకూడదు చెప్పానండి. చూడండి మీరు ఎవరికి తెలియకపోతే వాళ్ళు పక్క వాళ్ళు నన్ను చూసి వాళ్ళకు చెప్పండి. ఈ 3 వేలతో ఆడవాళ్ళని ద్రవ్యాన్ని వడ్డించమని చెప్పండి. ఆ యొక్క ఆద్యాన్ని అంటే నెయ్యిని ఆ ద్రవ్యంలో వడ్డించండి. కొన్ని నవధాన్యాలు ఇస్తారు. నవధాన్యాలు ఎప్పుడు వడ్డించాలో కూడా చెప్తాము. నవధాన్యాలు వచ్చి ఉంటే పక్కన పెట్టుకోండి, రాకుంటే కమిటీ సభ్యులను అడగండి. నవధాన్యాలు సపరేట్ గా చిన్న చిన్న ప్లేట్ లో ఇవ్వండి. నవధాన్యాలు వస్తాయి, ఇప్పుడు అవసరం లేదు, నేను చెప్తాను. అందరికీ కూడా ఒక్కొక్క దంపతులకి ఒక్కొక్క ప్లేట్ గా నవధాన్యాలు ఇస్తారు. మీరు కూర్చోండి. ద్రవ్యం మాత్రం ఉంది మీ దగ్గర.